నమస్కారం. చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు, నెల రోజుల పాటు కెనాల్ రోడ్ పనులు. ఏ రాజు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతల స్వీకరణ. బోధన్ పట్టణంలోని అనిల్ డీలక్స్ రోడ్లోని చౌరస్తా దగ్గర కెనాల్ రోడ్డుపై రిపేర్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ సీఐ గారు తెలిపిన వివరాల ప్రకారం రిపేర్ పనులు పూర్తయ్యే వరకు అంటే సుమారు నెల రోజుల పాటు భారీ వాహనాలు, బస్సులు, కార్లు తదితర రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించాల్సి ఉంటుంది. బోధన్ బైపాస్ లోని రవి గార్డెన్ నుండి నిజామాబాద్ బైపాస్ మార్గంగా కొత్త బస్టాండ్ వైపు తిరిగి రావాలని సూచించారు. ఈ మార్గంలో దారి మలుపులు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ఆచితూచి నడవాలని ట్రాఫిక్ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రజలు డ్రైవర్లకు సహకరించాలని, తద్వారా ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాలు నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు. పట్టణంలోని శరపత్ కెనాల్ దగ్గర గతంలో కురిసిన వర్షానికి ఈ డ్రైనేజ్ బ్యాక్ కావడం వల్ల దానికి రిపేర్ మరమ్మతు చేస్తున్నారు. దానివల్ల ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. నిజామాబాద్ నుండి వచ్చే వెహికల్స్ బైపాస్ నుండి వెళ్లవలసిందిగా వాహనదారులకు కోరడం అయినది. అదేవిధంగా బాంగస్వాడ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని రమాకాంత్ ఫంక్షన్ హాల్ ముందర నుండి రవి ఫంక్షన్ హాల్ ద్వారా బైపాస్ నుండి పోస్ట్ ఆఫీస్ నుండి సిటీలో రావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా రాకాజీపేట నుండి వచ్చే వెహికల్ అంబేద్కర్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ ద్వారా లేక హనుమాన్ టెంపుల్ ద్వారా రావాల్సిందిగా కోరుతున్నాము. శంకర్ నగర్, అచ్చన్పల్లి నుండి వచ్చే వెహికల్ శివాలయం రోడ్ ద్వారా గాని, ఆర్టీసీ బస్టాండ్ పక్కన డాక్టర్ కాలనీ ద్వారా గాని వెళ్లవలసిందిగా వాహనదారులందరికీ పేరు పేరున నా నమస్కారాలు చేస్తూ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ వర్క్ ఒక నెల వరకు నడుస్తుంది కాబట్టి కాస్త ట్రాఫిక్ సహకరించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున లయన్స్ ఐ హాస్పిటల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అంతరాలను తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుదామని అంగన్వాడీ టీచర్స్ కు మరియు తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్ పేడీజీ వి లక్ష్మి గారు, సీడీపీఓ పద్మ గారు, ఐ క్యాంప్ డిస్టిక్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు ఎంజీఎఫ్ గారు, అధ్యక్షులు లయన్ ఎం గోవిందరెడ్డి గారు, కార్యదర్శి లయన్ కుమ్మరి పోషెట్టి గారు, కోశాధికారి కంచోజీ సత్యనారాయణ గారు, లయన్ జి గంగారెడ్డి గారు, లయన్ సూరాబత్తుని ఆంటోనీ మేరీ గారు, లయన్ జి పద్మ గారు, లయన్ రాఘవరాణి గారు, పీడీ రసూల్ పి గారు,
డాక్టర్ దీపక్ గారు, డాక్టర్ సమత, అడిషనల్ డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ ముదిపల్లి నందిని గారు, డాక్టర్ రాధిక గారు, శ్రీలత సూపర్వైజర్ గారు, రాంబాబు డిస్టిక్ కోఆర్డినేటర్ గారు. కాబట్టి అవిట్ల వల్ల ఎందుకు చాలా పౌష్టికాహారమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. మన బిడ్డ ఎదుగుదలకు చెవుడు, మూగ, అదేవిధంగా every drop of breast milk is packed with the power to fight disease. So every year, first hours till 7th hours వరకు breastfeeding week అనేది మనము రికగ్నైజ్ చేస్తామన్నమాట. అది కాకుండా మన దగ్గర ఇప్పుడు ఆరోగ్యమైన ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే ప్రకాష్పేట్ అని. సో ఎవరైనా ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా కూడా లేకపోతే జస్ట్ జనరల్ చెకప్ కోసమైనా ప్రకాష్పేట్కి ఎవ్రీ ట్యూస్డే రండి. అప్పుడు అన్ని రకాల ఫ్రీ టెస్ట్లు జరుగుతాయి అన్నమాట. విటమిన్ డి చాలా మంది లేడీస్ విటమిన్ డి కొన్ని కాల్షియం టెస్ట్లు బయట చాలా కాస్ట్లీ అని చేయించుకోవాలన్నమాట. సో సింపుల్ టెస్ట్ మనకి ఇది బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి ఇది ఎక్స్ట్రా నేను చెప్తున్నాను. సో మీరందరూ లేడీస్ కాబట్టి ఈ ప్లాట్ఫామ్ నేను ఈరోజు చెప్తున్నాను అనమాట. మనకి ఆరోగ్యమైన ప్రోగ్రామ్ అని ఎవ్రీ ట్యూస్డే రకాస్పేట్లో రుజువులో జరుగుతుంది. మీరు ఎవరైనా జస్ట్ ఏదైనా టెస్ట్ సింపుల్ సిబిపి కానీ థైరాయిడ్ ప్రొఫైల్ కానీ క్యాల్షియం టెస్ట్ విటమిన్ డి టెస్ట్. ఈరోజు తల్లిపాల ప్రాముఖ్యత గురించి, తల్లిపాల బిడ్డకు చాలా శ్రేష్టమైనవి. అలాగే పుట్టిన బిడ్డ 6 నెలల వరకు తల్లిపాలు ముఖ్యంగా పట్టించాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య శాఖ వారు పేర్కొనడం జరిగింది. అలాగే పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి 6 నెలల వరకు పట్టించినందుకు వారి శారీరక ఆరోగ్య మరియు జ్ఞాపక శక్తి అట్లాగే వారికి ఎదుగుదలకి ఇలా ఎన్నో రకాలుగా తల్లిపాలు పట్టించినందుకు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి తెలుసుకున్నాం. ఒకవేళ తల్లికి తల్లిపాలు సరిపోకపోతే దానికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ కి సంబంధించి అన్ని కూడా అంగన్వాడీలో ఇస్తున్నారు. సో వారికి బాలింతలకి ఎవరికైనా పాలు సరిపోకపోతే పిల్లలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుని కంపల్సరీగా 6 నెలల వరకు అయితే ముఖ్యంగా ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాను.
పట్టణ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా ఏ రాజు శుక్రవారం రోజు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అధికార సిబ్బంది, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ ఏ రాజు మాట్లాడుతూ పట్టణాభివృద్ది, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ పటిష్టతపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలతో సమన్వయంతో పనిచేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు కొత్త కమిషనర్తో పట్టణాభివృద్ది మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తారు. బోధన్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు రాజు. నేను ఈరోజు బోధన్ మున్సిపల్ కమిషనర్గా ఎఫ్టీసీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అంటే నేను ప్రజెంట్ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్లో భాగంగా నన్ను బోధన్ కూడా ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఛార్జ్ కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆఫీస్ సిబ్బందితో ఒక చిన్న మీటింగ్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందో దాని మీద వార్డ్ ఆఫీసులతో రివ్యూ కూడా చేయడం జరిగింది. మన దగ్గర బ్యాలెన్స్ ఉన్న, ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తొందరగా మార్కింగ్ చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి వార్డ్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. దానితో పాటు వాటర్ ట్యాప్ కనెక్షన్లో ఆన్లైన్ చేసే ప్రక్రియ కూడా మన దగ్గర కొంచెం పెండింగ్లో ఉంది. డీ గారితో కలిసి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి వార్డ్ ఆఫీసర్లకు సూచించడం అనేది జరిగింది. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉండడం వల్ల చాలామంది సిబ్బంది ఆప్షన్ హాలిడే తీసుకున్నట్టు నా దృష్టికి వచ్చింది. అది దానికి సంబంధించి కూడా నేను రిజిస్టర్ కూడా తెప్పించుకొని చూశాను. అందరు కూడా ప్రాపర్గా లీవ్ పెట్టుకున్నది ప్రతిపనే వాళ్ళు వాళ్ళ లీవ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో మనకు ఇంకా వచ్చే మంగళవారం నుంచి వచ్చే బుధవారం రోజు ఒక ఆస్పియస్ డేస్గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆ రోజు మహా మార్కింగ్ మేళాతో ఇందిరమ్మ ఇళ్లు ఎక్కువ మొత్తంలో మార్కింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆ తేదీ నిర్ణయించింది. ఆ తేదీ రోజు చాలా మంది ఇప్పుడు మనకి ఇంకా ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్కింగ్ చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు వార్డ్ ఆఫీసర్లకు కూడా మేము దిశానిర్దేశం చేశాము. ఆ విధంగా ఆ ప్లాన్ కూడా చేస్తాము. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించిన సమస్యలు కూడా మన దగ్గర ఉన్నట్టు దృష్టికి వచ్చాయి. అక్కడ కూడా ఖచ్చితంగా రేపటి నుండి ప్రతి 3 వార్డులలో అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా చేపట్టడానికి నేను ఎస్ఐ గారితో మాట్లాడి డిసిషన్ తీసుకున్నాను. ప్రతి 3 వార్డులలో పబ్లిక్ తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా ఆటోకి ఇవ్వాలి, మీరు ఏ విధంగా సాగ్రిగేట్ చేసేసి ఇవ్వాలని చెప్పేసి కూడా రేపటి నుంచి ఆర్పుల సహకారంతో మా ఎస్ఐ గారు అలాగే వార్డ్ ఆఫీసర్ల సహకారం తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని మేము ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్లాన్ అనేది చేసుకున్నాము. మనకి ఇప్పుడు వన మహోత్సవం కూడా జరుగుతుంది కాబట్టి ప్లాంటేషన్కి సంబంధించి డీ గారితో కూడా మాట్లాడి ఇంకా ఏదైతే మేము చేయడానికి ఎక్కడెక్కడ స్కోప్ ఉందో ప్లాంటేషన్ అక్కడక్కడ ఏరియాస్ అనేది ఐడెంటిఫై చేసాము గతంలోనే. అక్కడ కూడా చేసుకోవడానికి ఈరోజు డీ గారితో కూడా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. దాన్ని కూడా మాకు అనుకున్న ప్రణాళిక ప్రకారంగా వరలక్ష్మి వ్రతం కాబట్టి బోధన్ పట్టణంలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సోదరి అంటే మనకు అందరికీ కూడా రక్త సంబంధానికి ప్రతీక, సోదరిమణానికి ప్రతీక రక్త సంబంధం సందర్భంగా రేపు అందరూ కూడా అందరికీ బోధన్ తోబుట్టులందరికీ కూడా నేను రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదర్శ గ్రామ పంచాయతీ రాష్ట్రంలో ఉన్న 50,000 గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతనాలను పెంచని వెంటనే పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల విస్తృత సమావేశం 9 ఆగస్టు 2025న ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి అంబేద్కర్ సంఘంలో జిల్లా అధ్యక్షులు శాంసన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు ముఖ్యమంత్రి, మంత్రులు సెల్యూట్ పెట్టి ప్రధానమంత్రి శాల్వా కప్పితే సరిపోదని, పెరిగిన ధరలను గమనంలో పెట్టుకుని కనీస వేతనం 26,000కు పెంచి వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలని దాసు డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉపాధి భద్రత, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, నిత్యావసర సరుకుల ధరలను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచాలని దాసు విజ్ఞప్తి చేశారు. దేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26వ తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పిచ్చి 9 సంవత్సరాలు నిండుతున్నా నేటికి అమలు చేయకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కాలగర్భంలో తొక్కేసి 4 లేబర్ కోడ్లతో ఊపిరి ఆడకుండా చేయడం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మికులు మరు మనుషులు కారని
కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని యథావిధంగా అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ఐఎఫ్టీయూ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో 7 సెప్టెంబర్ 2025న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై రాష్ట సదస్సును నిర్వహిస్తున్నట్లు దాసు తెలిపారు. కేంద్ర సర్కార్ కార్మికుల భవిష్యత్తుతో చెలగాటమాడితే పతనం కాక తప్పదని దాసు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ జిల్లా నాయకులు పోషెట్టి, సొప్పరి గంగాధర్, నరాటి లక్ష్మణ్, చెంచు వెంకవ్వ, ఈదుల గంగమణి, సర్వర్ లక్ష్మి, గునవ్వ, ముప్పాల పోషెట్టి, మచ్చర్ల చిన్నగంగాధర్, పల్నాటి సాయిలు, నర్సింపల్లి గంగన్న, అంసాపూర్ నర్సయ్య, పద్మ, అంజన్న అనేక పోరాటాలు చేసినప్పటికీ కేంద్రంలో ఉన్న సర్కారు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు ఉచితాలుగా విధిస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి కార్మికులు కష్టపడి కొట్లాడిన హక్కులను కాపాడుకోవడానికి పరిస్థితి కావాలని చెప్పేసి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఆ మల్టీపర్పస్ విధానంలో పనిలోకి ఎప్పుడు తీసేయాలని చెప్పేసి అంటే ఒక కాలం ఉన్నది. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏది అసెంబ్లీలో పెట్టాలని గ్రామ పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి లేదా వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయత్ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉంది. మొత్తం 8 గంటల పని విధానం తీసుకొస్తా ఉంది. మొత్తం కార్మికుల మీద హక్కులు హరిస్తూ ఉంది. మరి ఒక దిక్కు 8 గంటల పని విధానం కోసం గత కొన్న సాధిస్తే ఇవాళ కార్మిక వ్యతిరేక విధానం అవలంబించడం నిర్మాణం ఇప్పటికైనా రాష్ట్ర శాసనసభలో రేవంత్ ప్రభుత్వం 8 గంటల పని విధానం కొనసాగిస్తామని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే స్వచ్ఛ భారత్లో ముందు వరుసలో ఉన్నటువంటి కార్మికులు సఫాయి కార్మికులు. కాబట్టి సఫాయి కార్మికులు సిపాయిలోనే ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని అందరూ తెలుసు. దేవుళ్ళని మొక్కడం కాదు, శాల్వార్ గారిని సన్మానించడం కాదు, వాళ్లకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలి. పీఎఫ్ ఈఎస్ఐ చట్టం వర్తింపజేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మైక్రో ఫైనాన్సర్ సురేష్ దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం బోధన్ కు చెందిన మైక్రో ఫైనాన్సర్ సురేష్ అతని అనుచరులైన శివ, కాశీనదులను సాయగౌడ్ దగ్గరకు పంపించి వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే బాగుండదని బెదిరించారు. సాయగౌడ్ కు చెందిన బైక్ ను దౌర్జన్యంగా తీసుకెళ్లడం జరిగింది. దౌర్జన్యంగా బైక్ ను తీసుకెళ్లిన శివ, కాశీనాథ్, సురేష్లపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ వికాస్ మహతో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బోధన్ డివిజన్ కార్యదర్శి పి వరదయ్య మాట్లాడుతూ ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల దోపిడీ, దౌర్జన్యాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయగౌడ్ బైక్ దౌర్జన్యంగా తీసుకెళ్లిన శివ, కాశీనాథ్, సురేష్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోధన్ పట్టణానికి చెందిన మైక్రో ఫైనాన్సర్ సురేష్ అనే వ్యక్తి సాయగౌడికి చెందినటువంటి పల్సర్ బైకును మొన్నటి రోజున డబ్బులు ఇచ్చేది ఉన్నదని చెప్పేసి ఫైనాన్స్ తీసుకున్నాడు, డబ్బులు కట్టేది ఉందని చెప్పేసి దౌర్జన్యంగా పల్సర్ బైకు, కొత్త బైకును తీసుకెళ్లడం జరిగింది. ఆయన అనుచరులైనటువంటి శివ, కాశీనాథ్లను పంపించి బైకు తీసుకెళ్లడం జరిగింది. ఇది సరైనది కాదని చెప్పేసి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే నీకు డబ్బులు ఇచ్చేది ఉంటే లీగల్ గా ఉన్నప్పుడు చట్టబద్దంగా దాన్ని తీసుకోవాలి, కానీ మనుషులను పంపించి దౌర్జన్యంగా తీసుకోవడం అనేది సరైనది కాదు. దీనిపైన సబ్ కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన సంబంధిత పోలీసులకు కూడా పంపిస్తా ఉన్నాడు. బోధన్ పట్టణంలో రిజిస్టర్ లేకుండా అక్రమంగా అనేక మైక్రో ఫైనాన్స్ సంస్థలు నడుస్తా ఉన్నాయి. ప్రజల అవసరాన్ని, ఆపదను దృష్టిలో పెట్టుకుని వీళ్ళ దగ్గరికి ఏదైతే డబ్బుల కోసం పోతా ఉన్నారో ఎక్కువ వడ్డీలకు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు వడ్డీలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తా ఉన్నారు. వీళ్ళ దౌర్జన్యాలు మితిమీరిపోతా ఉన్నాయి. ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు సాయగౌడ్కు సంబంధించినటువంటి బైక్ దౌర్జన్యంగా తీసుకోవడం అనేది అర్థమవుతా ఉంది. ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
అదేవిధంగా ఏదైతే సాయగౌడ్కు సంబంధించిన బైకును తీసుకుని వెళ్లినటువంటి సురేష్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతని బైకును ఆయనకి ఇప్పియాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇదే సమస్యను రేపు సిపి లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో కూడా తీసుకెళ్లి ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే సాయగౌడ్ సంబంధించినటువంటి బైకు దౌర్జన్యంగా తీసుకెళ్లిన దాని మీద, అక్రమంగా డబ్బులు వసూలు చేసే దాని మీద మేము బోధన్ సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నేను సంబంధిత పోలీసులకు రాసి పంపిస్తాను, 2 రోజుల తర్వాత మీరు వెళ్ళండి పోలీసులను కలవమని చెప్పారు. ఏదైతే చట్ట విరుద్ధంగా ఉంటే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు, 4 రోజుల పాటు కెనాల్ రోడ్ పనులు. ఏ రాజు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.